మన సౌత్ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా హీరోయిన్స్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్న టాపిక్ నడుస్తుంది. అసలు ఎందుకు ఈ కండిషన్స్, ఏంటా కండిషన్స్, ఎవరి దగ్గర నిజంగా కండిషన్స్ పెట్టే అంత సీన్ ఉందన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. అసలు ఈ రచ్చ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందిరా అంటే బాలీవుడ్ లో దీపికా పడుకోన్ నుంచి. బాలీవుడ్ లో దీపికా పడుకోన్ ఒక టాప్ స్టార్ హీరోయిన్, తనకంటూ ఒక సాలిడ్ మార్కెట్ ఉంది అని తను ఫీల్ అవుతూ ఉంటుంది. పఠాన్ కలికి తన వల్లే 1000 కోట్లు కలెక్ట్ చేసాయి అన్నది తన ఫీలింగ్. సో దాని వల్ల మేడం గారు కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. డిమాండ్ ఉన్న హీరోయిన్ కాబట్టి తను కండిషన్స్ పెడితే మూవీ టీం వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అందుకే తను వర్కింగ్ అవర్స్ తో పాటు చాలా కండిషన్స్ పెడుతుంది అండ్ ఆ మేకర్స్ తోనే వర్క్ చేస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ విషయంలో దీపికా కండిషన్స్ ని మన కాజల్ అగర్వాల్ గట్టిగా సపోర్ట్ చేస్తుంది. దీపికా లాగా టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ కండిషన్స్ పెట్టగలదా? ఒకవేళ పెట్టినా మన ప్రొడ్యూసర్స్ తన కండిషన్స్ ని లెక్క చేస్తారా అంటే అస్సలు కుదరదు. ఎందుకంటే టాలీవుడ్ లో కాజల్ ఇప్పుడు టాప్ హీరోయిన్ కాదు. నిజం చెప్పాలంటే చాలా మంది కాజల్ ని ఇప్పుడు అసలు హీరోయిన్ గా చూడట్లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూస్తున్నారు. పెళ్లి అయిపోయింది కాబట్టి ఏ స్టార్ హీరో సినిమాలో కూడా తనని హీరోయిన్ గా తీసుకోవట్లేదు. అయినా ఇప్పుడు ట్రెండ్ అంతా స్టార్ హీరోల సినిమాల్లో యంగ్ హీరోయిన్స్ ని తీసుకోవడమే కదా. సో కండిషన్స్ పెట్టే అంత సీన్ తనకు లేదు. పోనీ వేరే ఎవరికైనా స్థాయి ఉందా అంటే తెలుగులో ప్రస్తుతం మీనాక్షి చౌదరి, శ్రీలీల, మృణాల్ ఠాకూర్, కావ్య తాపర్, భాగ్యశ్రీ బోర్స్ లాంటి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఎవ్వరికి టాలీవుడ్ లో కండిషన్స్ పెట్టే అంత డిమాండ్ లేదు. టాలీవుడ్ లో ఉన్నంతలో సమంతకి మాత్రం కండిషన్స్ పెట్టే రేంజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు, తనకు నచ్చిన కథలనే సెలెక్ట్ చేసుకుని చేస్తుంది. అవసరమైతే వాళ్ళ హస్బెండ్ తో కలిసి ఓన్ గా మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి తనకంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చు అండ్ తన కూడా అలానే పనిచేస్తుంది. కాలీవుడ్ లో చూస్తే లేడీ సూపర్ స్టార్ నయనతార ఎప్పటి నుంచో కండిషన్స్ అప్లై అంటుంది. తనకి నచ్చితేనే ప్రమోషన్స్ కి వస్తుంది, లేదంటే లేదు. కాస్ట్యూమ్స్ ఇంకా ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో నయనతారతో పాటు త్రిష కూడా కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టింది. అందుకే వీళ్ళకి చాలా తక్కువ సినిమాల ఆఫర్స్ మాత్రమే వస్తుంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ నాకు ఇది కావాలి అది కావాలి అంటే వెంటనే వేరే ఆప్షన్ కింద మనకి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అంతేగాని ఆ హీరోయిన్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ తలూపి చేసే అంత సీన్ లేదు. సింపుల్ గా వేరే హీరోయిన్ ని పెట్టుకుంటున్నారు. కొత్త హీరోయిన్ అయితే రెమ్యునరేషన్ తక్కువ ఇవ్వచ్చు అండ్ అలాగే ఎలాంటి కండిషన్స్ పెట్టరు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా సినిమా ఆఫర్ వస్తే చాలు అన్నట్టు ఉంటారు. సో మన తెలుగు ఇండస్ట్రీ కండిషన్స్ పెడితే ప్రొడ్యూసర్స్ అవి తీరుస్తారు అనే హీరోయిన్స్ లేరు. సో ఆ హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్. సౌత్ మూవీస్ కి స్టార్ హీరోయిన్ అక్కర్లేదు, స్టార్ హీరో ఉంటే చాలు. మన దగ్గర హీరోలే తోపు. సౌత్ లో ఇలా 2-3 టాప్ హీరోయిన్స్ కి తప్ప వేరే ఎవ్వరికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టే సినిమాలు చేసే సిచ్యువేషన్ లేదు. అసలు సౌత్ సినిమాలకు స్టార్ హీరోయిన్ అవసరం లేదు, ఒక స్టార్ హీరో ఉంటే చాలు అనే మైండ్ సెట్ ఉంది. అందుకే బాలీవుడ్ నుంచి వచ్చిన జాన్వీ కపూర్ కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా చాలా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు, తనకి కండిషన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా అనుకోవద్దు. ఎందుకంటే మనకి స్టార్ హీరోయిన్ కాదు కావాల్సింది, స్టార్ హీరో కావాలి. సినిమా థియేటర్ కి ఎక్కువ పుల్ ని కలెక్షన్స్ ని తెచ్చేది స్టార్ హీరోయే, స్టార్ హీరోయిన్ కాదు. ఎందుకురా అంటే ఒక యావరేజ్ ఆర్ ఫ్లాప్ సినిమాతో కూడా ఒక స్టార్ హీరో కలెక్షన్స్ తెప్పించగలడు, లైక్ ప్రభాస్. అదే హీరోయిన్ విషయానికి వస్తే అలా కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే తప్ప సినిమాకి కనీసం ప్రమోషన్స్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రావు. ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు సమంతకి ఒక స్టార్ హీరో రేంజ్ స్టేటస్ ఉంది. సో మా ఇంటి బంగారం సినిమా కూడా పెద్ద సృజనాత్మకమైన కళాఖండం ఏం కాదు. అదే రొట్ట స్టోరీ చాలా సినిమాల్లో చూసాం. కానీ ఆ యావరేజ్ కంటెంట్ తో కూడా 100 కోట్ల దగ్గరగా కలెక్షన్స్ పెట్టింది. సో సమంతకి కండిషన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఇది మరి హీరోయిన్స్ వాళ్ళ కండిషన్స్ ముచ్చట. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఉంటా మరి. జై సినిమా.